చూడు నా లిప్స్టిక్ సరిగ్గా పెట్టుకున్నాను లేదా? లిప్స్టిక్ చాలా రుచిగా ఉంది. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇట్రండి మీరిద్దరు. ఎవరి రంగులు మీ ఇద్దరు పెదవులపై వేశారు? ఎవరికి ఇవన్నీ చేయాలనే పిచ్చి పుట్టింది? ఖచ్చితంగా పారోనే చేస్తుంటుంది, అంతే కదా? తను ఎక్కడికి వెళ్ళినా నిండుగా మేకప్ వేసుకుంటుంది. ఇప్పుడు తనలాగే పిల్లల్ని కూడా చెరగొడుతుంది. సరే, మీ చేతులతో తుడవండి దీన్ని. నువ్వు వెళ్ళి తుడుచుకో. నీది నేను తుడుస్తాను. తీసేయండి ఇదంతా. వద్దు. ఏమైంది? చూడండి, వీళ్ళిద్దరూ లిప్స్టిక్ వేసుకున్నారు. మన వంశంలో ఇలాంటివి నడుస్తాయా? ఇది దీని తల్లి పనే. ఎవ్వరి మాట వినదు, విపరీతంగా మేకప్ వేసుకుంటుంది. ఇప్పుడు పిల్లలకు కూడా అదే నేర్పిస్తోంది. బాబు, నువ్వు ఒక పని చేయి. నీ లోపల తీసుకెళ్ళు. ముందు దిమ్మి తయారు చేయి, తర్వాత నువ్వు కూడా తయారవు. వెళ్ళమ్మా, వెళ్ళండి. వదినా, మనకు చాలా ఆలస్యమైంది. అరే, ఎక్కడున్నారు అందరూ? వచ్చేసాను బాబాయ్ గారు. పోల్ట్ కూడా తయారయ్యాడు, ఇక్కడే ఎక్కడ ఉంటాడు. మీరంతా తయారయ్యారు? మీ భార్యలు తయారయ్యారా? మరి చిన్నవాడి స్నేహితులు వచ్చారు కదా, వాడు బయటే ఉంటాడు. వాడు వాళ్ళతో వస్తాడా? అవునమ్మా, వాడు తన స్నేహితులతో బయటే ఉన్నాడు. నేను ఇప్పుడే బయటకు వెళ్ళాను, బండి వచ్చిందా లేదా అని చూడటానికి. వాళ్ళని కలిశాను అక్కడే. అన్నట్లు అమ్మా, బండి అయితే వచ్చింది, కానీ చిన్న బండిని చూసినప్పటి నుండి వాడి మూడు కొంచెం పాడైంది. ఎందుకో? మూడెందుకు పాడైంది? అక్క, బహుశా వాడు మనతో ఆ బండిలో రావడానికి సిగ్గుపడుతున్నాడేమో. వారిని ఆ సిగ్గును పచ్చడి పెట్టమని చెప్పు. ఇంకా వాడి చెప్పు, బజార్లో తీసుకెళ్తే ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు నా పచ్చడికి. డబ్బులు ఇలాగే దాచుకోవాలి, అంతేనా వదినా? వాడు ఇన్ని ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక్క రూపాయి కూడా బ్యాంకులో దాచలేదు. వాడు ఆ బండిలోనే వెళ్తాడు. మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? మనం వాడి కోసమే కదా పెళ్లి చూపులకు వెళ్తున్నది. ఇంకా వాడి మూడే బాగోకపోతే బాగోదు కదా. నువ్వు వాడిని నెత్తి మీద ఎక్కించుకోక సూచి. ఇప్పుడేమైంది? ఎవరెవరిని నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు? చూడండి వదిన, నేను తయారయ్యాను, కానీ బండి ఎలా ఎక్కుతానా అని ఆలోచిస్తున్నాను. తెలుసు కదా పోయినసారి ఏం జరిగిందో. బండి ఎక్కుతూ ఎక్కుతూ పడిపోబోయాను. ఠాకూర్ గారు, ఈసారి కంగారు పడాల్సిన పని లేదు. స్టూల్, కుర్చీ అన్నీ సిద్ధంగా ఉంచాం మీకోసం. ఏం కాకపోతే అబ్బాయిలు ఉన్నారు, ఎత్తుకొని ఎక్కిస్తారు. మీరే చెప్పండి ఠాకూర్ గారు, మన దగ్గర ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బులు లేవు. కుటుంబంలో ఇంతమంది ఉన్నాం, కానీ సంపాదించేది మన ముగ్గురు అబ్బాయిలే. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఇంత ఒత్తిడి పెట్టలేం కదా, అంతే కదా? ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి మనం ఇలా 3-4 పెద్ద కార్లు వేసుకొని వెళ్తే రేపు ఇంటికి వచ్చే కోడలు కూడా వృధా ఖర్చులే చేస్తుంది. అవును. ఇప్పుడే వెళ్ళి చూస్తానా నవాబు గారు మూడు ఎందుకు పాడైందో. వదినా వినండి. ఒకవేళ మన చిన్న తన స్నేహితులతో ఆటోలో వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వండి. లేదు మరిది గారు, వెళ్తే మనం అందరం కలిసే వెళ్తాం. ఇదే ఈ కుటుంబ సంప్రదాయం. ఈ విషయం చిన్న అర్థం చేసుకోవాలి. ఒరేయ్, మీకు తెలుసు కదా బాబాయ్ అమ్మ ఎంత పిసినారి వాళ్ళో. ఇటు చూడు, టెంపో తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళడానికి. మరి నాకైతే నేను మీతో వేరే బండిలో వెళ్తానని అనిపించింది, కానీ అది కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మా సంగతి వదిలేయి. మన కాబోయే వదిన నిన్ను ఈ టెంపోలో చూసిందంటే కలవక ముందే సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరే. మనం ఈ టెంపోలో వెళ్తున్నామంటే నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, చెప్పుకుంటారులే జవాబులు. అరే ఏదేమైనా రా, నేను మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నా. అంటే ఈరోజు చాలా సాహసోపేతంగా ఉండబోతుంది. మనం మన దోస్తు కోసం కాబోయే భార్యను చూడటానికి వెళ్తున్నాం, అది కూడా ఈ టెంపోలో. చాలా మజాగా ఉంటుంది కదా. చెప్పు. సిగ్గుందా మీ ఇద్దరికి? ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు, మీకు నవ్వొస్తుందా? సారీ, నేను జోక్ చేయట్లేదు, నిజం చెప్తున్నా. జనాలు పెళ్లి చూపులకు ఎలా వెళ్తారు? BMW, మర్సిడీస్, ఔడి కార్లలో. కానీ మనం ఎలా వెళ్తున్నాం? మనం టెంపోలో వెళ్తున్నాం. భలే మజాగా ఉంటుంది కదా. అయిందా? చెప్పు. అయిందా? అబ్బబ్బా, అసలు ముందు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒరేయ్, మనం ఈ టెంపోలో వచ్చామని నేను వాళ్ళకి ఎలా చెప్పుకోను? అర్జున్, ఇటు చూడు. నువ్వెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? వాళ్ళు నిన్ను ఇవన్నీ ఎందుకు అడుగుతారు? నిజమే, ఎవరు అడగరు, చూసి వాళ్ళే అర్థం చేసుకుంటారు. చూడు, సంబంధం వద్దంటారు. ఒరే అర్జున్, నువ్వు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? ఇంకా నువ్వు ఆ అమ్మాయిని చూడనే లేదు. ఇంకా ఇది కూడా జరగవచ్చు కదా. అసలు నీకే ఆ అమ్మాయి నచ్చకపోవచ్చు కదా. ఎందుకు కాకూడదా? లేదు, ఇప్పుడే వీళ్ళకి చెప్పను నేను ఆ అమ్మాయిని కలిశానని. సరదాలో ఎవరు ఎవరికి ఏం చెప్తారో తెలీదు. వీళ్ళకేం తెలుసు, ఒక్కసారి తన ముఖం చూశాక మర్చిపోవడం అసంభవమని. పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటా.
పాయల్ పౌడర్ బాగా పూయి పెళ్లి వారికి ఇది తెల్లగా కనిపించాలి. మొత్తం 20 మంది దండు వస్తున్నారు దీన్ని చూడ్డానికి, తెలుసా? పెద్దమ్మా, మీరు వాళ్ళని ఎందుకు వద్దనలేదు? ఇంతమంది కలిసి నన్ను చూస్తారా? వద్దనాలా? మరి నీ భారం మా తలపై నుండి ఎలా దిగుతుంది? పాయల్ బిడ్డ, ఈ చీర హానా కట్టించు. అమ్మా, ఈ ఎర్ర చీర కట్టుకోవడం అవసరమా? పెళ్లి చూపులకు చూడ్డానికి వస్తున్న అమ్మాయివి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడకూడదు. ఇదంతా చదువు ప్రభావం. అనవసరంగా 10 ప్రశ్నలు అడుగుతోంది. అత్తారింట్లో వెళ్ళి ఇలా మాట్లాడితే 2 రోజుల్లోనే వెనక్కి పంపించేస్తారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, అత్తారిల్లు మీ పెద్దనాన్న ఇల్లు కాదు. ఇష్టం వచ్చినప్పుడు ఈ 2 అటు డాన్స్ వేయడానికి. కానీ పెద్దమ్మా, డాన్స్ వల్ల వచ్చిన డబ్బులు కూడా పెద్దనాన్న చేతిలో పెట్టాను కదా. ఆ 2 పైసల కోసం దాన్ని దెప్పి పొడుస్తున్నావా? చూసావమ్మా, నాకు ముందే తెలుసు. తను ఆ డబ్బులు ఇచ్చినప్పటి నుండి ఎప్పుడో ఒకప్పుడు ఈ అమ్మాయి ఆ డబ్బుల విషయంలో మిమ్మల్ని దెప్పి పొడుస్తుందని. నేను దెప్పి పొడవట్లేదు వదినా. డాన్స్ చేసి కూడా డబ్బు సంపాదించొచ్చు అని మాత్రమే చెప్తున్నా. డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తావా నువ్వు? అహనా, నువ్వు ఇంత చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ఈ రోజు నిన్ను చూడటానికి వచ్చే పెళ్లివారు నిన్ను ఈ రోజే నచ్చాలి. వాళ్ళు నిన్ను ఎంచుకున్న రోజే నేను నీ పెళ్లి చేయిస్తాను. వాళ్ళతో చెప్పేస్తాను, నీ నాన్నగారు ఇప్పుడు లేరు, మాకేమి ఇచ్చుకునే స్తోమత లేదని. ఇందుకు బదులుగా పెళ్లి తర్వాత వాళ్ళింటి పనిచేసి నువ్వే రుణం తీర్చు. అత్తయ్య, మీ ముగ్గురు తయారయ్యారా? అవునత్తయ్య, నేను ఇప్పుడు తయారయ్యాను. ఇంట్లో కొంచెం పని మిగిలి ఉండే, అది పూర్తి చేద్దామని అనుకున్నా. ఇలా ముఖం ఎందుకు కప్పుకున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు నేను ముసుగులో చూడలేదు. మరి ఉన్నట్టుండి ఏమైంది? అరే అక్క, మన నడిపి కోడలికి ముస్తాబుల్ అంటే ఎంత ఇష్టమో, కానీ ఈ రోజు కొంచెం ఎక్కువగానే మేకప్ వేసుకున్నట్టుంది. అందుకే ముఖం దాచుకుని వచ్చింది, అంతేగా? పర్లేదులే. ఒకరోజు తయారై వెళ్తే కొండలేమీ మునిగిపోవు. సరే ఠాకూర్ గారు, మీ కోడలేగా, మీ ఇష్టం వచ్చినట్టు నేర్పించుకోండి. మాకేంటి, మనమంతా ఒకే కుటుంబం కాబట్టి అందరి గురించి ఆలోచిస్తాను. ఇకపై నుండి నేనేం మాట్లాడను. ఎందుకు పెద్దోదినా? ఎప్పుడు మీరు నీ కోడలు నా కోడలు, నీ కొడుకు నా కొడుకు అంటారు. ఎందుకు చేస్తారు మీరు ఇలా? నేను ఈ కుటుంబ విషయాల్లో దేంట్లోనూ జోక్యం చేసుకోను. అంతా మీకే వదిలేశాను. ఆఖరికి నా సొంత కొడుకు కూడా నాకంటే మీతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు ఆ విషయంలో మీకు అసూయగా ఉందా? సరే, బాగానే అడుగుదాం. పోల్టూ, పోల్టూ, ఎక్కడున్నా నువ్వు? వచ్చాను. చెప్పండి పెద్దమ్మా. చూడు, మీ అమ్మకి ఈ విషయం మండుతుంది. నువ్వు నాతో ఎక్కువ, తనతో తక్కువ మాట్లాడుతున్నావని. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పు. మీతో మాట్లాడడమే వృధా. నేను మీతో ఎక్కడికి రాను, మీరే వెళ్ళండి. ఆగండి అక్క, వెళ్ళేటప్పుడు గొడవ చేయకండి అక్క. ఈ ఇంట్లో ఏముందో తెలీదు. ఏదైనా మంచి పనికి వెళ్తుంటే ఏదో గొడవ మొదలవుతుంది. మీరు విన్నారా ఆవిడేమన్నారో? నేను తన కొడుకుని తనతో మాట్లాడకుండా ఆపుతున్నానని అంటోంది. ఇప్పుడు మీ అబ్బాయి పని వ్యవహారాలన్నీ నా దగ్గరే ఉంటాయి కాబట్టి నాతోనే మాట్లాడతాడు. నేనేం చేయను చెప్పండి? అయినా ఇల్లు నేనే కదా చూసుకునేది. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు? నేను మీతో మాట్లాడనా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ అనవసరపు గొడవలు కిచకిచలు ఎందుకు? మీకు తెలుసు కదా నాకు ఇవి నచ్చవని. ఇక ఆపండి, ఇంకా మాట్లాడకండి, పదండి. నేనెప్పుడూ మౌనంగానే ఉంటాను. నాకు తెలుసు, ఎప్పుడూ నేను మీ మాటే వినాలి, జీవితాంతం నోరు మూసుకునే ఉండాలి అని. విషయం కేవలం ఇంతే. పారో కోడలు తను తయారై వచ్చింది. వదినే కోప్పడ్డారు. నేను ఒక్క మాటే అన్నాను. ఇవాళ ఒక్కరోజు తను మేకప్ వేసుకొని తయారైపోతే తప్పేముంది? ఇంత చిన్న విషయం, అంతే. పారు,
ఇప్పుడు ఏం చేసావు నువ్వు? మరి ఇది మెడ వరకు ముసుదెందుకు కప్పుకున్నావు? అలా చూపించు కొంచెం. ఈ మేకప్ ఎవరికి చూపించాలి నువ్వు? లేదు నేను అస్సలు మేకప్ వేసుకోలేదు, అందుకే ముసుగుతో ముఖం కప్పుకున్నా. అబద్ధం చెప్పకు పారు. పారు, ముసుగుతే నీ ముఖం చూపించు. తీ ముసుగు. ఏం మేకప్ వేసుకున్నావు నువ్వు? చిచి చిచి చి. ఇలా వీధి నాటకాల్లో తయారై మాతో వస్తావా నువ్వు? అరే, కుటుంబం పరుగు పోతుంది. కొల్టు, మీరు దీన్ని మీతో తీసుకెళ్ళండి. దీనితో ఎవరు వెళ్ళాలో వాడు వెళ్ళండి, కానీ నేను దీంతో రాను. ఏం చేసావు నువ్వు? నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా విచిత్రమైన మేకప్లు వేసుకోవద్దని? కానీ నీ బుర్రకెక్కదు. పదే చెప్తున్నాను, దేనికోసం పుట్టావో అదే పని చెయ్యాలి. నీకేమనిపించింది ఇలా తయారైతే బాగుంటావునా? అసహ్యంలో ఉన్నా నువ్వు. నీ మొహం చోలైపోతున్నాయి ఇప్పుడు. జోకర్ కంటే దారుణంగా ఉన్నాను. నువ్వు ఎలా పడితే అలా పిచ్చిదానిలా వస్తా అంటే నేను నీతో రాను. ఒక విషయం చెవులు రిక్కించి విను, నాతో రావాలంటే ఈ ఇంటి యొక్క మర్యాద గౌరవం కాపాడాలి నువ్వు. ఈరోజు బయటికి వెళ్తున్నాం కదా, బాగా మేకప్ వేసుకుని వెళ్దాం అనుకున్నా, కానీ హడావిరిలో మొత్తం మేకప్ పాడైంది. సరే, నా మేకప్ వల్ల అందరికీ ఇబ్బందిగా ఉంటే నేను తీసేస్తాను ఇదంతా. వద్దు ఆగండి అక్క, మేం సరి చేస్తాం. రా పారు. మేం చేస్తాం. అమ్మా, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను నీ ఒక్కగానొక్క కూతుర్ని కదా, నీ తల మీద ఇంత పెద్ద భారం ఎలా అయ్యాను? ఎలాగైనా నీ తల మీద నుంచి దించేసుకోవాలి అనుకునేంతగా. పద, నాకు అన్నీ అర్థమవుతున్నాయి. మీరిద్దరూ కలిసి నన్నే అంటున్నారని. కానీ మీరిద్దరూ ఒక విషయం చెవులు తెరిచి వినండి. నీ కూతురి పెళ్లికి మేము ఎక్కువ ఖర్చు పెట్టము. నేను మీ నుండి ఆశ ఎందుకు పెట్టుకుంటానక్క? నేను కోరుకునేది ఏంటంటే పెళ్లివారితో పెళ్లి ఖర్చుల గురించి మీరే మాట్లాడండి. మేమెందుకు మాట్లాడుకోం? మీ సొంత కూతురు, మీరే మాట్లాడుకోండి. సరే, నేనే మాట్లాడుకుంటా. అయినా సరే, నిజమే కదా చెప్పాలి. ఒక పెళ్లి జంట బట్టలు తప్ప నా కూతురుకి ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవని. అరే, ఈ అమ్మాయి ఇంకా తయారెందుకు అవ్వలేదు? 20 మంది వస్తున్నారు. తిండి ఏర్పాట్లు అయ్యాయా లేదా? అరే, అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకండి. నేను బబ్లుకి చెప్పాను ఈ రోజు ఆఫీస్ నుండి త్వరగా రమ్మని. అరే కోడలు, బబ్లు వచ్చారా లేదా? వస్తారమ్మా. మీకు తెలుసు కదా ఆఫీస్లో ఎంత పని ఉంటుందో. ఒకవేళ పనికి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. మనం ఎవరి భరోసా మీద బ్రతకలేం కదా. చెప్పండి అమ్మా. ఎక్కడుండిపోయా? ఇక్కడే ఉన్నా. మేమందరం కొంచెంసేపు బయటికి వెళ్తున్నాం. శ్రద్ధగా ఇల్లు కాపలాకాయి, సరేనా? ఇల్లు మొత్తం శుభ్రం చేయి. అలాగే మేము తిరిగి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు. సరే, నీ నమ్మకం మీద ఇల్లు వదిలేసి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు నమ్మకం ఎక్కడుంచారు? ఎప్పటి నుండో ఇంట్లో పనిచేస్తున్నా 20 ఏళ్ళు అయింది. మీరెప్పుడు బయటికి వెళ్ళినా అన్ని గదులకు తాళం వేస్తారు, ఈ వరండా తప్ప. సరే, నాకేంటి, నేను ఈ వరండానే కాపలా కాస్తా. నా పని తేలికైపోయింది. ఎక్కువ మాట్లాడుతున్నావు బూతో. కానీ నిజమే చెప్తున్నా. అది నేనేమంటున్నానంటే, మీరు బయటకు వెళ్తున్నారు, రావడానికి సమయం పడుతుంది. నాకు కొంచెం తిండి ఖర్చులకు డబ్బులు ఇస్తే. డబ్బులేమీ దొరకవు. చెట్లకు కాయవు డబ్బులు. మహా అయితే రాత్రికి భోజనం పెడతా. 4 రొట్టెలు, 1 కూర, అవి కూడా చేసి పెట్టా. కానీ వచ్చాకే ఇస్తాను, అర్థమైందా? దేన్ని ముట్టుకోవద్దు, టీవీ అస్సలు పెట్టద్దు, సరేనా? మీ ముగ్గురితో అయిందా? అమ్మా, పదా చిన్నదనా, పద. రా. దాస్ బాబుని పిలిచాను, ఎక్కడున్నారు? చెప్పా వదినా, ఒక్క నిమిషం. అరే దాస్ బాబు, ఓ దాస్ బాబు. అరే నమస్కారం. ఏం చేస్తున్నారు దాస్ బాబు? తయారవటానికి కొంచెం ఆలస్యమైంది. చటర్జీ బాబు వెళ్దామా? వదినా, నేను చటర్జీ బాబు కూడా పిలిచా. ఇంత పెద్ద బండి తీసుకున్నాం, అందరం కలిసి వెళ్దాం. అవునవును, అమ్మాయి వాళ్ళ మనసు కూడా చూడాలి కదా. ఇంతమందిని తీసుకెళ్తున్నాం,
సరిగ్గా స్వాగతం పలుకుతారో లేదా చూడాలి. అందుకే తీసుకెళ్తున్నాం ఇంతమందిని. పదండి. కోకున్ వాళ్ళ అమ్మ ఎక్కడా? ఓ కోకున్ వాళ్ళ అమ్మ ఎక్కడుండిపోయారు మీరు? పదండి, ఈవిడ కూడా వచ్చేసింది. పదండి. చిన్న నీ ఫ్రెండ్స్ ని తీసుకొని బండెక్కు. బాబాయ్ ఇందులో వెళ్ళడం అవసరమా? మేము ఒక పని చేస్తాం, వేరే కార్లో వస్తాం. నీకు మాతో రావడానికి సిగ్గుగా ఉంటే విమానం తీసుకురమ్మంటావా? అరే నువ్వైనా చెప్పు నీ స్నేహితుడికి. ఈ ఖర్చుల కాలంలో ఆదా చేయడం ఎంత ముఖ్యమో. ఎక్కండి, ఇప్పుడే ఎక్కండి. రా. అరే పదండి పదండి, రండి పెద్దమ్మ, నేను హెల్ప్ చేస్తాను. నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నేను ఒక్కదాన్నే చాలు. నానమ్మకి జై హిప్ హిప్ హుర్రే. ఏమనుకున్నావు? ఎక్కలేను, పడిపోతానా? ఈ దుర్గను పడేయడం అంత సులభం కాదు. ఇంకా చాలా బలం ఉంది నాలో. నానమ్మకి జై. హే పిల్లలు ఇట్రండి. అమ్మాయి, ఇక్కడ మధుసూదన్ రాయ్ గారు ఇల్లు ఏది? మీరు పెళ్లి చూపులకు వచ్చారు కదా, మా చిన్నతను చుట్టానికి వచ్చారా? ఇదే మా ఇల్లు. అరే వావ్. మీరు ఈ డొక్కు టెంపోలో ఎందుకు వచ్చారు? డొక్కు టెంపో. ఈ ఇంటి పిల్లలు ఇంత గడుసు వాళ్ళ? ఈ ఇంటమ్మ ఎలా ఉంటుందో మరిది గారు. అమ్మా అమ్మా, పెళ్లివారు వచ్చారు. వచ్చేసారా వాళ్ళు? కానీ మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? టెంపోలో వచ్చారు, లైన్ గా టెంపో నుండి దిగుతున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి వాళ్ళు అత్తని చూడటానికి టెంపోలో వచ్చారు. ఇదేం కుటుంబం? అమ్మాయిని చూడడానికి టెంపోలో వచ్చారు. దాంతో నీకేం సంబంధం అమ్మా? మాలకి నేను ఎలా అయినా నచ్చాలనే కదా నువ్వు కోరుకుంటున్నది. వాళ్ళు నాకు ఒక పూట భోజనం పెట్టకపోయినా పర్లేదా? నీకు కేవలం నీ తలపై భారం దించుకోవాలి. నా మీద నమ్మకం కూడా లేదు నీకు. నేను ఎన్నిసార్లు చెప్పా బిఏ చేస్తాను, ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటాను. పాప ఇంకా ఇలా బిఏ పాస్ అయితే ఉద్యోగాలు వస్తే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎంతో మంది బిఏ ఎంఏలు చేసి ఇలాగే తిరుగుతున్నారు. నువ్వు ఇంకా బిఏ పరీక్షలు కూడా రాయలేదు. దేవుణ్ణి మొక్కుకో, వీళ్ళకు నువ్వు నచ్చాలని. అప్పుడు మీ రాత మారుతుంది. అర్థమైందా? ఇంకా నువ్వు ఎందుకలా నిలబడ్డావు? నేను ఒక్కడనే స్వాగతం పలకాలా? 20 మంది వస్తున్నారు. పదండి, త్వరగా త్వరగా. పద, నడవండి. అన్నట్టు చిన్నత్త, మీ అల్లుడు పెళ్లి చేసుకోవడానికి కూడా టెంపోలోనే వస్తాడా? పెళ్లివారు పెళ్లి చూపులకు టెంపోలో వస్తే తప్పేముంది? అబ్బాయి పెళ్లికి అర్హుడు, అదే ముఖ్యం. అతను ఉద్యోగం చేస్తున్నాడా? నా అహనాకి 2 పూట్ల తిండి పెట్టగలడు, అది చాలు నాకు. ఇంకా ఆడపిల్లలు ఎక్కువ కలలు కనడం మంచిది కాదు. దొరికిన దాంతో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. మాటలు చెప్పడం మీ దగ్గరే నేర్చుకోవాలి. మీరు త్వరగా దీన్ని రెడీ చేయండి, నాకు ఇంకా పనులున్నాయి. పిన్ని, ఒక మాట చెప్పనా? మీరు అహనాతో అలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు తప్ప తనకెవరున్నారు? అహనా, నువ్వేడవకు. ఎంత కష్టపడి మేకప్ వేసుకున్నావు, అంతా పాడైపోతుంది. పాయల్, దీన్ని ఎలా తయారు చేస్తావంటే పెళ్లి వారికి చూడగానే నచ్చేయాలి. కుదిరితే ఇంకాస్త మేకప్. నేను జోకర్ని కాదమ్మా. నీ జీవితం నుండి పంపింగ్ చేయాలని
జనాలు నన్ను చూసి నవ్వే పని చేయకో. దీనికి చీర కట్టించి పాయల్. అరే, నువ్వింకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావమ్మా? వెళ్ళు, పెళ్లి వారు వచ్చారు, వాళ్ళకి స్వాగతం చెప్పు. అప్పుడే వాళ్ళు త్వరగా నీ తల మీద భారాన్ని వాళ్ళ తలకెత్తుకుంటారు. ఇంకా నీ కూతురు గురించి బాగా పొగుడమ్మా, లేనివి కూడా చెప్పు. అబద్ధమైనా పర్లేదు, అప్పుడే వాళ్ళు నన్ను ఇష్టపడతారు. వాళ్ళు ఇలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు అనిపించాలి. వెళ్ళి నా గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమ్మా, వెళ్ళు. నేనెంత భరిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోలేవు. నీకు ఇవన్నీ వినడం నాకేమైనా సరదా అనుకుంటున్నావా? కానీ ఏ రోజు నువ్వు తల్లివవుతావో ఆ రోజు నువ్వు అర్థం చేసుకుంటావు. కానీ నేను దేవుని ప్రార్థిస్తానా నీకు నాలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాకూడదని. వెళ్ళిపో ఇంటి నుండి, వీలైనంత త్వరగా వెళ్ళిపో. ఎందుకంటే రోజు నీకు జరిగే ఈ అవమానం నేను చూడలేకపోతున్నాను. ఖర్చులు లెక్క పెట్టకు కరుణ. నీ కూతుర్ని అదుపులో ఉంచు, పద్ధతి నేర్పించు తనకి. మేము ఎన్నిసార్లు వద్దని చెప్పినా తను కాలేజీకి ఎందుకు వెళ్ళింది? ఈ ఇంట్లో ఉండాలంటే ఆ పద్ధతుల ప్రకారమే ఉండాలి. నాకేమీ అభ్యంతరం లేదమ్మా. నీకెవరు నచ్చితే వాళ్ళు. కుంటివాడు, గుడ్డివాడు నీ ఇష్టం. ఎవరితో కావాలంటే వాళ్ళ మెడలో నన్ను కట్టేసే. నేను నిన్ను ఆపను. ఒకవేళ నువ్వు అదే చేయాలనుకుంటే అదే చేయి. నేను వద్దని అననమ్మా. కానీ ఒక్కటి, ఏడవకు ప్లీజ్, ఏడవకమ్మా ప్లీజ్. క్షమించు బిడ్డ నన్ను. అరే నేను ఇస్తాను. సరే, ఏమండి మీరు నిలబడ్డారు ఎందుకు? రండి కూర్చోండి ఇక్కడ.